చాలా 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 స్పెషల్ ఎపిసోడ్ ఇది. కాకపోతే ఈ రోజు మనకి సెలబ్రిటీ గెస్ట్ వచ్చేసేసి తబస్సుమ్ అన్నమాట. She is the reason behind me and my Aina getting married. అంతమంది బ్యూటీ పేజెంట్స్ ని ఒక చోట చేసింది తబస్సుమ్ అన్నమాట. మా అమ్మ బర్న్ యాక్సిడెంట్, చెక్ బుక్ ఇచ్చింది, సంతకం పెట్టింది, చేతిలో పెట్టింది. నీకేమైనా కావాలంటే నువ్వు వాడుకో అనింది. నాకు లేని రోజు నన్ను చూసుకుంది. ప్రతి వాళ్ళు ఈర్ష్యపడి మనం బాగున్న వెనకాల ఏదో మాట్లాడి ఏదో చేసి మనని అంటే లో చేయడానికి ట్రై చేస్తారు. It's a dream to open a school. Schoola? Yeah. Play schoola? No. Proper school, and it should be only for the poor children. Poor children. బంగారు స్పూన్తో వెండి స్పూన్తో పుట్టిన వాళ్ళు అంటారు కదండి. మీరు కడుక్కోకర్లేదు, టిష్యూలో తుడుచుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో డే 7 ఆఫ్ నవరాత్రి ఇలా చూస్తూ గడిచిపోతున్నాయండి రోజులు. స్టార్ట్ చేసేటప్పుడు బాబాయ్ ఎంత టైం పడుతుందో అని అనుకున్నాం, కానీ ఫట్ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో డే 7 ఆఫ్ నవరాత్రి మహాచండి. మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. చాలా 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 స్పెషల్ ఎపిసోడ్ ఇది. ఎందుకోనంటే మహాచండీకి నా బెస్ట్ ఫ్రెండ్ సనాని అండ్ వాళ్ళ డాటర్ని చూస్ చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఎలాగో లోపల కూడా మాట్లాడదాము, కానీ ఇక్కడ కొన్ని చెప్పాలన్నమాట. సనా బీయింగ్ అ ముస్లిం, మేమెవ్వరము ఇండస్ట్రీలో చెయ్యనన్ని దేవుడు క్యారెక్టర్లు ఆ అమ్మాయి చేసిందండి. అండ్ రెండోది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ సనాలో ఏంటి అని అంటే ద నేచర్ ఆఫ్ హర్స్. అంటే షీ ఈజ్ సో కాన్ఫిడెంట్. ఎంతటి ప్రాబ్లం అయినా రానివ్వండి, తను ఫైట్ చేస్తుంది. తెలియని కూడా తెలియదు అనమాట మీకు. అంత నీట్గా కూల్గా పని కంప్లీట్ చేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ నేచర్ తంది. అండ్ వాళ్ళ డాటర్ తబస్సుమ్, ఆ అమ్మాయికి చేతులెత్తి దండాలు పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఏజ్కి నాకు ఇంతప్పటి నుంచి తెలుసండి. 25 years ఫ్రెండ్షిప్ అంటే ఎంత సనా పిల్లలు, అప్పుడు చిన్ని పిల్లలు. సో ఇంతప్పటి నుంచి తెలుసు నాకు ఇద్దరు, అన్వర్ అండ్ తబస్సుమ్ అనమాట. ఆ అమ్మాయి స్ట్రగుల్స్, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్, ఒక బ్యూటిఫుల్ సింగిల్ మదర్గా తను ఎంత బ్యూటిఫుల్గా ఫైట్ చేసింది. సో మహాచండీ ఎపిసోడ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరి కంటే బెస్ట్ మనుషులు దొరుకుతారా అండి నాకు చెప్పండి. గెస్ట్లుగా వీళ్ళిద్దరి కంటే నాకు మంచి మనుషులు దొరకరు. సో అందుకనే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సనాని అండ్ వాళ్ళ డాటర్ తబస్సుమ్ని వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగిందనమాట. నార్మల్లీ సనా వంటలు అయితే మీరు అందరూ చూస్తూనే ఉంటారు, కానీ ఈరోజు మనం చూసేది తబస్సుమ్ చేసే వంట అనమాట. సో తబస్సుమ్ నా కోసం కానీ, అమ్మవారి కోసం కానీ, భగవంతుడి కోసం కానీ, అది వాళ్ళ భగవంతుడైనా మన భగవంతుడైనా ఒకటే. సో భగవంతుడి కోసం ఏం ప్రసాదం చేస్తుంది, ఇంతకంటే బెస్ట్ పీపుల్ ఈ ఎపిసోడ్కి ఉండరు. ఎక్కువ ఏంటి అని పైన చూద్దాం, ఓకేనా? సో పదండి. కొన్ని రిలేషన్షిప్స్ భగవంతుడు ఎందుకు మనకి ఏర్పరుస్తారు అన్నది మనకి తెలీదు. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ నాది సనాది. సో సనాతో పాటు తన డాటర్ కూడా నాకు ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. సో తబస్సుమ్, సనా వీళ్ళందరితో అసలు ఈ రిలేషన్షిప్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఈ సెలబ్రేషన్స్ని చూడాలి అని అనుకుంటే మనం ఓపెనింగ్ కిచెన్లోనే చేయబోతున్నాం. సో సెలబ్రేషన్స్కి మీరు రెడీయా? సో ఈరోజు చాలా 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 స్పెషల్ డే అండి. ఎందుకునంటే సనా అంటే మన ఛానల్లో చాలాసార్లు నవరాత్రి ఎపిసోడ్స్కి వచ్చింది. అంటే వాళ్ళు మ్యాండేటరీ, వాళ్ళు రావాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు అనమాట. కాకపోతే ఈరోజు మనకి సెలబ్రిటీ గెస్ట్ వచ్చేసేసి తబస్సుమ్ అనమాట. ఈ ఎపిసోడ్కి నేను సనాకి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, సనా మనం ఇలాగ ఎపిసోడ్ చేద్దామనండి. టీకే డేట్ చెప్పేసి అంది. అప్పుడు చెప్పానమాట, అలా కాదు నువ్వు ఇంకా తబస్సుమ్ కావాలంటే చేస్తుందో లేదో అని అంది. సరే తర్వాత మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నేనే అడుగుదాం అనుకుని మొన్న ఒకసారి వచ్చినప్పుడు అడిగా. షీ వాజ్ సో స్వీట్, షీ సెడ్ ఇమ్మీడియట్లీ ఓకే థ్యాంక్ యూ. కాబట్టి ఓకే, అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు shoot this vlog, so I'm feeling really very lucky, and thank you.
ఎవరు ఇంత ఇప్పటి వరకు అడగలేదు దట్ యూ మదర్ అండ్ డాటర్. సో యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్ మీ అండ్ ఐ సెడ్ యా లెట్స్ గో అండ్ విత్ యూ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. సో అందుకే ఎస్ అని చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నాట్ విత్ వన్ మదర్. ఐ నో, ఐ వాస్ థింకింగ్ అది స్కిప్ అయ్యాను. యాక్చువల్లీ 2 mothers తో అనమాట. ఎందుకంటే మీరే చూసారు కదా నా మదర్స్ డేకి, నా ధన్తేరస్ కి అస్సలు మిస్ అవుతుంది అనమాట. షీ విల్ నెవర్ మిస్, షీ విల్ కీప్ సమ్ థింగ్స్ ఇన్ మైండ్. ఇంకా అది చేస్తుంది ఎట్లయినా, మిగిలినవైనా మర్చిపోతుందేమో కానీ మదర్స్ డే ధన్తేరస్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా వాట్ ఈస్ తబస్సుమ్ సెండింగ్ అని. అండ్ మీకు ఇందాకే ఇంట్రోలో చెప్పాను కదా, ఇంతప్పటి నుంచి చూస్తున్నానండి నేను వీళ్ళని. చిన్నప్పుడు మేము రామోజీ ఫిలిం సిటీలో మేమిద్దరం షూటింగ్ ఒక సినిమాకి, ఆ సినిమా బయటికి రాలేదు, అది వేరే విషయం. కానీ ఆ మూవీలో వీళ్ళిద్దరు కూడా హాలిడేస్ అన్ని మాతో పాటే వచ్చేసారు రామోజీ ఫిలిం సిటీకి. వచ్చినప్పుడు అక్కడ గేమ్ జోన్ ఉండేది, అప్పట్లో కొత్తగా గేమ్ జోన్స్ అండి అనమాట అక్కడ. సో అక్కడ 2 బొమ్మలు గెలుచుకుంది. ఆ 2 బొమ్మలు నాకు ఇచ్చింది. ఒకటేమో టొమాటో, ఇంకోటి ఏదో ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయండి నా దగ్గర. ఈసారి మీకు చూపిస్తా. ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను అనమాట. సో చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కేరింగ్. అండ్ ఈ ఎపిసోడ్కి యాప్ట్ వీళ్ళిద్దరు, అందుకనే వీళ్ళిద్దరిని మహాచండీ ఎపిసోడ్కి తీసుకోవడం జరిగింది. మీకు చెప్పాను ఆల్రెడీ సనా గురించి మీకు చాలా తెలుసు, బట్ తబస్సుమ్ గురించి చెప్పాలంటే షీఈ్ అ వెరీ 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 స్ట్రాంగ్ ఉమెన్. ఎస్. అండ్ అది ఎక్కడి నుంచి వచ్చింది? మేడం దగ్గర నుంచి. ఇంకొక మేడం దగ్గర నుంచి. ఎందుకంటే నేను కూడా ఇలాగున్నానంటే కారణం సనానేనండి. ఎందుకంటే స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో చిన్న చిన్న విషయాలకి ఐ యూస్ టు కాలర్, ప్రతి చిన్న విషయానికి. షీ ట్యూన్డ్ మీ, షీ టాట్ మీ ద వాల్యూస్ ఆఫ్ మ్యారేజ్, షీ టాట్ మీ ద. మేమిద్దరం ఈరోజు ఇలాగున్నాము అని అంటే నాకు మెయిన్ రీజన్, నేను ప్రతిసారి చెప్తా, ఎంత మేము మజాకులు ఆడుకున్నా సరే, షీ ఈస్ ద రీజన్ బిహైండ్ మీ అండ్ మై ఆయన గెటింగ్ మ్యారీడ్. కర్త కర్మక్రియ ఇక్కడే ఉందండి. ఏది అందుకనే ఈ ఎపిసోడ్లో నేను ఇలా కూర్చున్నానండి. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటానన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బౌండరీస్ ఉండవు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. సో అందుకనే ఐ ప్రిఫర్ చిన్ని నాకన్నా ఎక్కువ మా వారు మేఘనాని రాజేష్ని కూతురు అల్లుడులా చూస్తారు. నేను ఎప్పుడు అంటే నేను అసలు ఫ్రెండ్ లా ఉంటాను కానీ ఆయన మాత్రం కూతురు అల్లుడు. అంటే ఇంట్లో ఏం చేసినా ఒక ముద్ద వాళ్ళకి పెట్టాల్సిందే. కొంచెం దూరం వచ్చేయడం వలన క్యారేజ్ తగ్గిపోయాయండి. ఒకటే బాధ నాకేంటో, వీళ్ళు దూరం వచ్చేసారు కదా, దాంతో కొంచెం క్యారేజీలు తగ్గిపోయాయి. దగ్గర ఉన్నప్పుడు ఉసుక్కిమంటే మన ఇంటికి క్యారేజ్ వచ్చేసేది. సో నాకు వ్యూవర్స్కి కొన్ని విషయాలు ఆడవాళ్ళ గురించి. ఓకే, దిస్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ మార్చ్ అండి. సో స్ట్రెంగ్త్ గురించి మాట్లాడదాం, ఆడవాళ్ళ స్ట్రెంగ్త్ గురించి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ తబస్సు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ అ ఉమెన్? అంటే ఒక ఆడదంటే ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్. ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఈస్ బార్న్ విత్ వెరీ, అంటే ఒక తెలియని స్ట్రాంగ్నెస్తో పుడుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ఆ తర్వాత ఐ థింక్ షీ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ యాజ్ షీ గ్రోస్ ఇంకా తను స్ట్రాంగ్నెస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. లైక్ తను అలోన్ ఉంటే చాలు, దట్ షీ కెన్ కాన్కర్ దిస్ వరల్డ్ అన్నంత అది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు నీ జర్నీ అంటే అఫ్ కోర్స్ స్టార్టింగ్లో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, స్టార్టింగ్లో మనకి హికప్స్ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడానికి కొంచెం మనకి టైం పడుతుంది. ఈ రోజు నువ్వు స్ట్రాంగ్, కానీ దానికి ముందు వాబ్లింగ్, కొంచెం షేకీ అన్నీ ఉంటాయి కదా. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేటప్పుడు ఎలా వాట్ వాజ్ యువర్ మెయిన్ పాయింట్ దట్ మేడ్ యూ స్ట్రాంగ్ సో మచ్? ఐ నో, బట్ ఐ వాంట్ పీపుల్ టు నో. ఐ థింక్ మై లెసన్స్, లైఫ్ లెసన్స్, అండ్ చాలా కైండ్గా ఉండడం కూడా ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో అ బిగ్ లైఫ్ లెసన్, నాట్ టు బీ కైండ్ టు ఎనీబడి. అండ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉండడం. ఐ మీన్ ఐ వాజ్ నాట్ రెడీ, ఐ మీన్ హౌ టు పుట్ దిస్ అప్, జడ్జ్ చేయడం, పీపుల్ని జడ్జ్ చేయడంలో ఐ వాజ్ లైక్ రియలీ వెరీ క్విక్ అండ్ బీయింగ్ వెరీ ఫ్రెండ్లీ, ట్రస్టింగ్ దెమ్. సో ట్రస్ట్ ఇష్యూస్, దట్స్ అ సెకండ్ లైఫ్ లెసన్. సో ఇలా చాలా ఉన్నాయి. సో నౌ యాజ్ ద టైమ్ వాజ్ పాసింగ్ బై, స్లోలీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఓన్లీ మై సెల్ఫ్,
listening to only my body, my mind, my heart. Family pakkana pette, the most important thing you should listen as a woman is first to yourself. That is very, very important. So ala, yes, there are many ups and downs in the life. Na life lo aithe chala jargayi, but still I faced with so much of strength, confidence, courage. ఈరోజు ఇలా నుంచొని ఇలా మాట్లాడుతున్నానంటే ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై సెల్ఫ్, మై ఫ్యామిలీ అండ్ టు గాడ్, ఎవ్రీబడి. బట్ స్టిల్ దట్ నా లోపల నుంచి ఒక వారియర్ బోర్న్ అయింది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్, షేరింగ్ మై లైఫ్ జర్నీ అబౌట్ దిస్, లైక్ ఎలా ఇప్పటి వరకు నేను ఎలా వచ్చాను ఏంటి అని. సో నేను అదే చెప్పాను కదండి, మహాచండికి పర్ఫెక్ట్ ఎపిసోడ్ వీళ్ళిద్దరేనండి. ఇంత మంచి అమ్మాయి ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. షీఈ్ అన్ ఎక్సలెంట్ డిజైనర్. ఫస్ట్ తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అదితికి మీకు ఆ ఫోటోలు పెడతా, అంటే తన దగ్గర ఎంత టాలెంట్ ఉంది అని చెప్పేసి షీ డిజైన్ ద కాస్ట్యూమ్స్. షీ డిడ్ ఫ్యాషన్ ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది. మళ్ళీ దాని తర్వాత ఒక ర్యాంప్ వాక్ కూడా కదా మనము చేసావు. ఎస్, ఆల్ ద మిస్ ఇన్ అంటే ఎవ్రీ కంట్రీ నుంచి, లైక్ మిస్ రష్యా, మిస్ ఐస్లాండ్, మిస్ ఫ్రాన్స్, మిస్ ఇండియా 2008 పార్వతి ఉన్నకుంటాం. సో వీళ్ళందరితో పాటు ఒక ఫ్యాషన్ షో హోస్ట్ చేశాను. దానికి మేమందరము అంతమంది బ్యూటీ పేజెంట్స్ ని ఒక చోట చేసింది చాందిని తబస్సుమ్ అనమాట. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, అంత టాలెంటెడ్ పర్సన్. దాని తర్వాత ఒక చిన్న ఏమంటారు ఒక బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం, ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అందరం ఆలోచించే టైంలో షీ స్టార్టెడ్ అ యూట్యూబ్ ఛానల్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ బ్రేకింగ్ పాయింట్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే షీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. సో అంత గ్రేట్ అండి. అండ్ సనా గురించి అయితే ఇంకా అసలు నేను చెప్పక్కర్లేదు. ఎలా వస్తుంది నీకు ఇంత కాన్ఫిడెన్స్? నాన్న అంత లేదులే, ఇది డబ్బా లేదు ఏమో అంటే ఐ డోంట్ నో, ఇట్స్ ఇన్బిల్ట్ ఐ థింక్. చాలా అంటే ఇట్స్ మేబీ నా లోపల అలా ఉండిపోయింది. ఇది సీరియస్గా తీసుకోదండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తన మీద నేను ఫోన్ చేసి నేను రానా అని అంటే నిజంగానే నీ అవసరం ఉంటే నేను పిలుస్తానని అంటది. అప్పటి వరకు పిలవదు. అదే నాకు ఇంత కష్టం ఉందంటే ముందొచ్చి నిల్చుంటుంది. సో అటువంటి సనా. దాని తర్వాత నాకు మోస్ట్ టచింగ్ మూమెంట్, నాకు లైఫ్లో కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అంటే ఏంటంటే, మా అమ్మ బర్న్ యాక్సిడెంట్. నాకు ఎవ్వరూ తెలియదు ఇండస్ట్రీలో, నేను కొత్త దాన్ని, ఎవ్వరూ తెలియదు, ఏం చేయాలో తెలియదు. మా అమ్మకి 60% ఖాళీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక హాస్పిటల్లో పెట్టున్నాను అనమాట. నీకు ఫోన్ చేశానా, ఎవరో చెప్పారు, నేను ఫోన్ కూడా చేయలేదు. చక్రవాకం చేస్తున్నాం మేము లొకేషన్లో, ఎవరో సంబడి టోల్డర్ దట్ ఇలాగా మేఘ్నా వాళ్ళ మదర్కి కాలింది అనేసి. అప్పుడే మీ మామగారు కూడా చనిపోయి ఐ థింక్ ఇట్ వాజ్ 1 week 10 days అంతే అయింది. షీ కేమ్ అండి, వచ్చేసింది హాస్పిటల్కి. వచ్చేసేసి నీకేమైనా కావాలా అని అంటే నాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క మా అమ్మ ఖాళీ అక్కడ అలా ఉంది, నా బ్రెయిన్ పనిచేయట్లేదు, ఏంటి అన్నది ఆలోచించుకుంటున్నాను. ఒక చెక్ బుక్ ఇచ్చిందండి, సినిమాల్లో చూశాను, లైఫ్లో చూడలేదు నిజంగానే. చెక్ బుక్ ఇచ్చింది, సంతకం పెట్టింది, చేతిలో పెట్టింది. నీకేమైనా కావాలంటే నువ్వు వాడుకో అనింది. నాకు అసలు మతిపోయింది. సినిమాల్లో చూశాను బ్లాంక్ చెక్కులు ఇవ్వడం. ఇప్పుడు నాకేమీ తెలీదు, నేను వాడలేదు, అది వేరే విషయం. కానీ అంటే హూ డస్ దట్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ న్యూ యాక్ట్రెస్? నోబడీ డస్ దట్. సో షీ డిడ్ ఇట్ ఫర్ మీ. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, నేను తన దగ్గర లేకపోయినా తను ఎవ్రీ టైమ్ షీఈస్ దేర్. అట్లా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, నాకు మనసులో ఏమైనా కష్టం ఉండి చెప్పుకోవాలనుకున్నా, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ నేను తనకున్నా లేకపోయినా షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్. సో చాలామంది నన్ను క్రేజీ కపుల్స్ని సనాని కంపేర్ చేయమంటే నేను చేయలేనండి. క్రేజీ కపుల్స్ ఆర్ మై బచా గ్యాంగ్ విత్ హూమ్ ఐ చిల్ అవుట్, బట్ హియర్ ఐ టెల్ మై హార్ట్ అవుట్. దెర్ ఈస్ అ డిఫరెన్స్. సో ఇదేంటంటే నాకు ఒక
ఎల్డర్ సిస్టర్. నన్ను కొన్నిసార్లు కూతురులాగా కూడా ట్రీట్ చేస్తుంది, Mother చెల్లిలాగా figure. ట్రీట్ చేస్తుంది, మదర్ లాగా ట్రీట్ చేస్తుంది. కానీ ఇది వుడ్డా, ఇది వుడ్డా, టచ్ వుడ్ అంటే లేదు లేదు ఇలా అన్నా కదా. Yeah, touch ఇప్పుడు wood. టచ్ వుడ్ అనాలంటే ఇది వుడ్ కాకపోతే ఉంటేనా టచ్ వుడ్. అయితే టచ్ వుడ్ అయితే నన్ను అంత బాగా చూసుకునే ఫ్యామిలీ అండి. అందుకే నేను ఇంత కంఫర్ట్ జోన్లో ఉంటానన్నమాట. నా గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పు. పంపించుకోవడం అంటే ఇదే. అంటే రాజేష్ గురించి చెప్దాం అనుకున్నా. ఊరికే ఈ ఎపిసోడ్ ఏమతి మన ముగ్గురిది. నా గురించి అలా చెప్పు. మ్యాగీ గురించి స్టార్ట్ చేస్తూ మధ్యలో రాజేష్ గురించి చేయమంట. నువ్వు కూడా నా ప్లీజ్ యాక్చువల్లీ అంటే 2 ముక్కలు చెప్పు, మరి ఎక్కువ చెప్పకండి. అంటే వాళ్ళు అనుకోవచ్చు కదా సెల్ఫ్, నువ్వే అనేస్తున్నావు పక్క డబ్బా కొట్టుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? జోక్స్ సైడ్ నిజంగా షీఈ్ బాడీయర్ అంటున్నా మా ఇద్దరు చెప్తుంది, కానీ షీ ఆల్సో హ్యాడ్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ నుండి. అంటే ఎవరైనా సరే ఒక స్టేజ్లో తను ఏంటంటే ఓపెన్ అప్ అవ్వదు, ఎవరితో ఓపెన్ అప్ అవ్వదు. సమ్హౌ నాతో క్లోజ్ అయ్యింది, అంటే ఐ మేడ్ హర్ ఫోర్స్ టు గెట్ క్లోజ్. అది నాతో కూడా క్లోజ్ అయ్యేది కాదు. నేను అంటే ఐ అటాచ్డ్ మై సెల్ఫ్ టు హర్. కలిసి పనిచేసాం కాబట్టి ఆ టైంలో షీ నీడెడ్ సంబడి హూ కెన్ టాక్, ఎవరైనా మాట్లాడాలి. ఆ ప్లేస్ నేను అంటే ఫోర్స్ఫుల్లీ అది అవాయిడ్ చేసేది నన్ను, కానీ నేను ఫోర్స్ఫుల్లీ వెంట పడేదాన్ని. వద్దన్నా రోజు పొద్దునే గుడ్ మార్నింగ్, ఇప్పుడు తగ్గించింది. ఇప్పుడు తగ్గించాలి, లేకపోతే మాట్లాడడం అనమాట. దాన్ని తీసుకున్నా ఏంటా దీని ఫోన్ అనుకున్నా, అది ఎత్తకపోతే 4 సార్లు చేసి అట్లా అనమాట. జస్ట్ అంటే నాది ఇట్ వాస్ మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో తను సింగిల్గా అక్కడ ఉంది. ఈ ఫ్యామిలీలో తను వస్తే మేము అక్కగా చేర్చుకుంటే షీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాగే నాకు ఎవరైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను ఓపెన్ అయ్యి తనతో షేర్ చేసుకుంటా. దేర్ సో మెనీ థింగ్స్ నా గురించి ఎవ్వరికి తెలియని కూడా తనకు తెలుసు. అంత ఓపెన్. అలానే నా గురించి ఎవ్వరికి తెలియదు, తనకే తెలుసు అంతే. మోస్ట్ ప్రొటెక్టెడ్ సీక్రెట్స్. ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడ మేము దూరం అండి, ఫ్రెండ్స్ అని దూరిపోయి అసలు డిస్టర్బ్ చేసుకోం. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మా బాండ్ అలా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం. అండ్ మన సజెషన్స్ అందరికి ఇస్తాము, చెప్తాము. లోగా ఉన్నప్పుడు విని అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి దాంట్లో తక్కువ. చాలా చెప్తే అంటే ఏంటిది ఊరికే సోది పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఇలాగే నాకు కష్టంగా ఉందంటే కష్టపడుకు, ఏం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్తే ఎదుటి వాళ్ళకి నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అన్న క్యారెక్టర్ కాదు. కరెక్టే కదా, ఎక్కడో తిని చెప్పేది కరెక్టే కదా అని యాక్సెప్ట్ చేసి దాన్ని ఓవర్కమ్ అవ్వడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ లైఫ్లో. దట్ ఈస్ హర్ అచీవ్మెంట్. నేను ఎప్పుడో చెప్పాను, వన్ డే యుల్ సీ ద సక్సెస్. ఓపిక్గా ఉండు, యుల్ క్రాస్ ద స్టేజ్. షీఈస్ రీచింగ్ దట్ స్టేజ్. ఐ నో హర్ ఫ్రమ్ స్క్రాచ్. ఈరోజు ఇక్కడ ఉందంటే దాని వెనకాల ఇందుకే టిష్యూ ఇచ్చింది ఇది. చాలా కష్టపడిందండి, చాలా. షీఈస్ బయట చెప్పుకోదు, ఎవరితో మాట్లాడదు, ఓపెన్ అప్ అవ్వదు. రాజేష్ అలాగే వెరీ అంటే వాళ్ళిద్దరికి అలా కుదిరింది. వాళ్ళు గొడవ పడినా వాళ్ళనే గొడవ పడతారు, వాళ్ళనే ఉంటారు, వాళ్ళే మళ్ళీ మాట్లాడుకుంటారు. అంటే ఒక్కొక్కరికి తోడుగా ఉంటారు చూడండి. అంటే చాలా చాలా రేర్ కపుల్స్ ఇవి. యాక్సెప్ట్ చేసుకొని గొడవ పడినా ఏమున్నా మళ్ళీ ఇద్దరు అర్థం చేసుకొని కలిసి ఉండేవాళ్ళు. మధ్యలో నేను అలా అనమాట. నా బాయ్ ఫ్రెండ్ స్టార్టింగ్ లో చిన్ని గొడవలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయిపోయిందండి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మనకి. అప్పుడు తనకే చెప్పేది అనమాట, ఇలాగైంది అంటే లేనన్నా, ఇట్స్ ఓకే, దిస్ విల్ చేంజ్, దట్ విల్ చేంజ్. అండ్ అఫ్ కోర్స్ ఇట్ చేంజ్డ్ చాలాసార్లు. ఇంకొకటి చెప్పాలి, చాలా సిచ్యువేషన్స్లో పెళ్ళైన తర్వాత కూడా తిండి లేని సందర్భాలు చాలా ఉండింది మాకు. సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు చాలా ఉండింది పెళ్ళైన తర్వాత కూడా. అటువంటప్పుడు షీ యూస్ టు సెండ్ మీ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్ బికాస్ అన్ని విధాల నేను మా అమ్మకి చెప్పుకోలేనివి, మా చెల్లెలకి చెప్పుకోలేనివి అన్నీ కూడా చెప్పుకున్న ఒక్క ఏకైక మనిషి అని అంటే మా ఆయన. ఇదే, ఇంకెవరు కాదు నా లైఫ్లో. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్ ఫర్ హర్.
షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అంతే, ఇంకా నేను ఏమి దాయడానికి ఏం లేవు తన దగ్గర, అంతే. సో నాకు తిండి పెట్టింది, నాకు లేని రోజు నాకు తిండి పెట్టింది, నాకు లేని రోజు నన్ను చూసుకుంది. కార్ సర్వీసింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే కార్ సర్వీసింగ్ చేయించేవారు డాడీ, టైర్లు వేయించుకోవడానికి డబ్బులు లేకపోతే టైర్లు వేయించేవారు డాడీ. నేను నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోయాను. I can never forget. You have done so much for me. చాలా చాలా చేసి మాట్లాడుకోద్దబ్బా. ఏ నో, మా మమ్మీ ఏమంటుంది తెలుసా, ఎవ్రీ డే బిఫోర్ యూ స్లీప్ యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు వాట్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్ టుడే అండ్ ఎక్కడి నుంచి వచ్చాను. నేను ఈరోజు నిజంగా ఇంత కష్టపడుతున్నాను అని అంటే నేను చూశానండి, ఆ కష్టం నేను చూశాను, అవన్నీ నేను చూసా కాబట్టి షీ నోస్ హౌ మచ్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ టు రన్ ద బిజినెస్. ఈ బిజినెస్ కూడా నాకు నేను ఐ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్. నేను తనకు చెప్పినప్పుడు తను అంది దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ అని అనింది. నేను యాక్ట్ చేయనే ఇంకా అంటే దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. సో షీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్. సో గివప్ అవ్వద్దు, చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఉన్నామంటే, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ జనాలు మన చుట్టుపక్కల ప్రతి వాళ్ళు ఈర్ష్యపడి మనం బాగున్న వెన్నలిచ్చి ఏదో మాట్లాడి ఏదో చేసి మనని అంటే లో చేయడానికి ట్రై చేస్తారు. అది మనం ఓవర్కమ్ అవుతే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ప్రతి వాళ్ళకి ఏదో కష్టాలు ఉంటాయి, ఎవరికి ఉండవని కాదు. కానీ దాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలనేదే మనం నేర్చుకోవాలి. మనం అంటే వీ హ్యావ్ టు బీ పేషెన్స్ అండ్ కమ్ ఓవర్ ఇట్. ఆ టైంలో కొంచెం ఓపిక శాంతంగా ఉంటే విల్ సీ సక్సెస్ ఇన్ లైఫ్. నేను ఎప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే తనకే కాదు, నేను చాలా మందికి చెప్పేదాన్ని, ఆ పర్టికులర్ పర్సన్ మీద కానీ పర్టికులర్ సిచ్యుయేషన్ మీద కానీ కోపం వస్తే జస్ట్ కీప్ కామ్ అండ్ థింక్ సంథింగ్ పాజిటివ్. అంటే ఆ పర్సన్ వల్ల నీకు ఏదో మంచి జరుగుంటుంది కదా, దాని గురించి ఆలోచించు, ఇది నెగిటివ్ ఆటోమేటిక్గా పోతుంది అనేసి. అంటే ఆ మూమెంటరీ జస్ట్ ఆ 10 నిమిషాలు, ఆ ఒక్క రోజు వారం రోజులు కామ్గా ఉంటే ఎవ్రీథింగ్. ఇదే చెప్పేదండి నాకు తను చెప్పింది మ్యారీడ్ కపుల్స్. నాకు ఎన్నోసార్లు చెప్పింది, నాకెన్నో ఓపిక, క్వైట్, డోంట్ ఆర్గ్యూ. ఎందుకు ఆర్గ్యూ చేస్తావు, చెయ్యకు, కామ్గా ఉండు, అదే సెట్ అయిపోద్ది. నీలి మేఘాలలో ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ, వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే యూ ఆల్ ఆర్ రియలీ వెరీ లక్కీ. ఈ మేఘనగర్ మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో, like she was completely different before. We never thought that she will come up with the YouTube channel ila baytiki vachi ila inta maatladtaru, but వాళ్ళిద్దరూ as individual they both are most inspiring, no doubt, the hard work they do and all. So hats off to them and thank you so much for coming up. We need this kind of people, especially ఇలాంటి ప్లాట్ఫామ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉన్నారు, బట్ this kind of individuals are very very important in today's life. So thank you so much. Thank you. పొగడమన్నా నీ ఎక్కువ పొగిడిస్తారు. రాజేష్ గురించి కూడా చెప్పాలి. హీస్ గాన్ త్రూ సో మచ్. నాకు తెలుసు యాజ్ అన్ యాక్టర్ ఒక స్టేజ్లో వర్క్ లేనప్పుడు, యాజ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదు, ద క్వశ్చన్ ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఆ పించ్ ఉంటుంది ఒక యాక్టర్కి. ఆ టైంలో అంటే మేఘనా షీ డిసైడెడ్ షీ డిడ్ంట్ వాంట్ టు వర్క్. తనకు వర్క్ వచ్చేది, షీ డిడ్ంట్ వాంట్ టు వర్క్. కానీ అంటే కావాలని క్రియేట్ చేసి, ఏదో క్రియేట్ చేసి, బ్యాడ్ క్రియేట్ చేసి, అంటే హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ నైస్ టాలెంటెడ్ పర్సన్. కానీ ఆ ఫేస్లో ఎంతో ఓవర్కమ్ అవ్వడానికి అతను ఎంత ఫేస్ చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అంటే నేనేం చెప్పినా, నాలాగా ఎవరు తనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళిద్దరు తోడుగా ఉండి ఫైట్ చేశారు కదా, ఆ సక్సెసే ఈరోజు వాళ్ళకి ఆ టైం అది పాస్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు తోడుండి ఎదుర్కొన్నారు, ఆ జర్నీని ఎదుర్కొన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మార్క్ మై వర్డ్స్, నేను ఎన్నోసార్లు చెప్పాను, దిస్ జస్ట్ ద బిగినింగ్. తనకు కూడా చెప్తా, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. గుర్తుపెట్టుకో, ఎన్ని రోజులైనా దిస్ జస్ట్ ద బిగినింగ్. డోంట్ గెట్ క్యారీడ్ అవే. ఈరోజు ఏ హార్డ్ వర్క్ చేస్తున్నావో నువ్వు ఇంకొక స్టేజ్ వెళ్ళిన తర్వాత సేమ్ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కడ గివ్ అప్ అవ్వద్దని. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. యూ విల్ సీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హర్ వెరీ సూన్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబోయ్. వీళ్ళు ఎక్కువ చెప్పేసారు నా గురించి.
ఇవ్వమని నాకు స్క్రిప్ట్ చెప్పిందంతా చెప్పేసి చూసారా అండి, ఇది ఇట్లనే చేస్తుంది. నేను ఎప్పుడు పంపించానమ్మా నీకు స్క్రిప్ట్? షో మీ ద ప్రూఫ్ ఉందంట. సో వీళ్ళు వదిలేస్తే ఈరోజు అంతా నన్ను పొగిడేటట్టే చేసేటట్టున్నారు కాబట్టి నేను పొగిడించుకోవాలని అనుకోవట్లేదు. నాకు ఇంకొక డౌట్ ఉంది. నువ్వు ఇన్ని మైథలాజీ క్యారెక్టర్స్ వేసావు కదా, నన్ను చేయమంటే ఏడ్చేదాన్ని, నేను చేసేదాన్ని కాదు అసలు. యూ నో దట్. ఇష్టం వచ్చినట్టు తినలేము, ఇక్కడేమో ఫుల్ పిన్నులు పెట్టుంటారు, బరువులు ఉంటాయి, ఇవన్నీ ఇట్లుంటాయి, అవి మంటలు. హౌ డిడ్ యూ డూ మా సో మెనీ మైథలాజికల్ క్యారెక్టర్స్? నిజంగా నీకు ఒక దండం తల్లి. ఇట్లాంటివి ఎవరు చేయలేదండి. అంత ఓపిక అదే అంటారు, ఎలా చేశారు ఇంత. ఈవెన్ మై ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, ఎవరు చేయలేదు, ఎవ్వరూ చేయలేదండి ఇండస్ట్రీలో. తను చేసినన్ని మైథాలజీ క్యారెక్టర్స్ ఎవ్వరూ చేయలేదు. అండ్ మీకు ఇందాక చెప్పా కదా, నిష్ఠ ఆ రోజంతా నాన్ వెజ్ తిందు. షీ యూజ్డ్ టు డూ సో మచ్. శివలీలలు టైమ్ అండ్ ఆల్. ఐ నో హౌ మచ్ మో. వీళ్ళందరికీ ఒక దండం అండి, ఆ క్యారెక్టర్లు వేసిన వాళ్ళందరూ కూడా. నాకు అస్సలు ఓపిక. ఐఎమ్ మోస్ట్ ఇంపేషెంట్ పర్సన్. నేను అందుకనే మనమంతా సింపుల్ క్యారెక్టర్లకే కరెక్ట్. అండ్ ఇంకోటి సనా ఇచ్చిన అడ్వైస్ నేను లైఫ్లో బాగా ఫాలో అయ్యాను. విగ్గులు మాత్రం పెట్టించుకోకు, జుట్టు ఉండదు అని. నాకు ఎల్లగానే ఫస్ట్ పెట్టేశారండి, విగ్గులు పెట్టేశారంటే ఆ జుట్టు అసలు మామూలుగానే చాలా పల్చగా ఉండేది. తపస్సుకున్నంత జుట్టు నాకు అంత రాలేదు. మా అమ్మకి బాగుండేది, తనకు వచ్చేది, నాకు రాలేదు. సో నాకు అసలు అందరికి బాగుంది మా ఫ్యామిలీలో, నాకు మాత్రం లేదు. సో చాలా పల్చగా ఉండేది. ఇంకా ఉన్న కాస్త పల్చ వాళ్ళు విగ్గులు పెట్టి, అంటే నాకు తెలియదు కదా ఇండస్ట్రీలో, వాళ్ళు ఎలాగానే ఫస్ట్ విగ్గులో పెట్టేసేవాళ్ళు. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కూడా అలా ఉన్నాయి. కంపల్సరీగా నేను విగ్ పెట్టుకోవాలి, ఆ లాంగ్ హెయిర్. అప్పుడు అంతా బోన్ విగ్, హాఫ్ విగ్ కదా. ఇంకా ఉన్నాయా నీ దగ్గర? ఉంచాల్సింది అసలు. నువ్వు ఎన్ని ఒక వీడియో చేసి చూపిస్తే. ఒక్క అవార్డు కూడా ఇంట్లో ఉండదు, పెట్టలేదు. ఫోటోస్ కూడా పెట్టడం ఫోటోస్ నాకు ఇష్టం లేదు. ఒకటి కూడా లేదు. ఒక ఫోటో ఈ మధ్య కొంచెం కోరిక పెట్టించుకున్నా. మేబీ ఇంకా నేను ఏం సాధించలేదు, ఇంకా సాధించాలి అన్న దీంట్లోనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇప్పటికే చాలా సాధించేసామని అనుకుంటున్నారు. లేదు, ఇంకా సాధించాలి. సంథింగ్ ఇంకా ఏదో లోటు ఉంది, అది ఫుల్ఫిల్ చేయాలి. నేను ఎంత చేస్తావు నాన్న? ఇంకెంత చేస్తావు? చెయ్యాలి. ఇంకా యూసుఫ్ ఎదగాలి, యూసుఫ్ కూడా చదవాలి, పెద్దోడు అవ్వాలి. ఇట్స్ అ డ్రీమ్ టు ఓపెన్ అ స్కూల్. స్కూలా? ప్లే స్కూలా? No, proper school, and it should be only for the poor children. మనుష్యులందునే కదా మహర్షి. అప్పుడు నువ్వు స్కూల్ పెట్టు, ఆ పువర్ చిల్డ్రన్ కి భోజనం NM ఫుడ్స్ పెట్టదు కదా. మనం అట్లా చేద్దాం. సనా వంట నేను చాలాసార్లు తిన్నా. తపస్సు వంట అప్పుడెప్పుడో వంకాయ కూర తిన్నాను, మళ్ళీ తినలేదు. సో అందుకని ఈరోజు మా కోసం ఏం చేస్తున్నావు? స్వీట్ రైస్, అంటే మీఠా ఖానా అని అంటారు, స్వీట్ రైస్. సో మీరే తిని చెప్పాలి ఎలా ఉందని. నేనే తిని చెప్పాలా? ఎందుకంటే సంథింగ్ వెరీ డిఫరెంట్ కదా. మీరు విన్నారా ఇది? విన్నాను. हमारे पास जो फातिया दिलाते ना, that time we keep this, so it's like that or sweet rice. సరే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే ఇలాంటి అందమైన ఒక ప్యాన్ ఉండాలండి. ఇదిగోండి, దీనికి మ్యాచింగ్ ఇలా ప్యాన్ ఉండాలన్నమాట. మన దగ్గర లేదు, అందుకనే వాళ్ళ ఇంటికి చూసుకుందాం. సో అన్నము బాయిల్ ఇలా అవ్వాలండి, ఫుల్ పేస్ట్ అవ్వకూడదు. ఒట్టి పలుకుగా ఉన్నప్పుడే మనం వాచ్ చేయాలి. తపస్సు మేమే మంచిగా వంటలు చేస్తుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ తర్వాత చేసి పంపిస్తాను నేను తొందరగా. కానీ తపస్సుకి బయట చేసే పావుబాజీ కంటే నేను చేసే పావుబాజీ ఇష్టం. పొయ్యి మీద పెనం పెట్టారు, అది మీరే చెప్పాలి. దాని తర్వాత నెయ్యి వేస్తున్నారు. నాలాగే వీళ్ళు కూడా ధారాళంగా నెయ్యి తినే మనిషి. NM ఫుడ్స్ నెయ్యా? ఓ వావ్, NM ఫుడ్స్ ఘీ వేశారండి. పూసగా ఉంది, కావాల్సితే గొలుసు చేసుకోవచ్చు. తల్లులు కూర్చుంటారు, పిల్లలు పనిచేస్తారు. ఈ కోప్రా మీద ఆల్తేరే, డ్రై కోకోనట్, ఆల్మండ్స్, క్యాష్యూ. వీళ్ళు కూడా బాగా డ్రై ఫ్రూట్స్ వేస్తారండి. క్యాష్యూ నట్స్ అండ్ కిష్మిష్.
ఇప్పుడు ఈ రైస్ బాయిల్ చేసుకున్నారు కదా, ఇది నార్మల్ రైసా లేకపోతే బాస్మతి వాడాలా? లేదు, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. మీకు బాస్మతి కావాలంటే బాస్మతి యూస్ చేయొచ్చు, ఆర్ యూ వాంట్ సోనా మసూరి టైప్ అయినా మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చా? ఓకే ఓకే, ఏ రైస్ కావాలంటే ఆ రైస్. ఎస్. కొన్ని తీయాలి, మొత్తం కాదు, కొన్ని లోపల ఉంచుకోవాలా? ఓకే ఓకే, కొన్ని గార్నిష్ కోసం తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు వాటర్ వేయాలా? స్టవ్ ఆఫ్ చేసుకోండి, అలాగే వేస్తే పొర్ర మొత్తం పైకి వచ్చేస్తుంది, స్టవ్ అంతా పాడైపోతుంది, కొంచెం చల్లారాలి. కలరా? అది ఆప్షనల్ అండి, మనకి నచ్చితే వేసుకోండి, అందంగా ఉండాలంటే వేసుకోండి ఫుడ్ కలర్. వెరీ లిటిల్, లేదంటే అది సాఫ్రాన్. సాఫ్రన్, కుంకుమ పువ్వు. కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఎస్. కలర్ లుక్స్ వెరీ నైస్. వాటర్ ఎందుకు వేయాలి? యాక్చువల్లీ ఆ చక్కెర డిజాల్వ్ అయ్యి ఆ వాటర్ లోనే మళ్ళీ రైస్ ఓకే ఓకే. చక్కెర వేసుకోండి. అంటే ఇప్పుడు ఏ క్వాంటిటీ రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీ చక్కెరనా? తక్కువ ఎక్కువ? అది అంటే కరెక్ట్, ఎక్కువ తిన్న వాళ్ళకి వేసుకోవచ్చు. ఓకే, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్ లో యూ కెన్ యాడ్ 1 కప్ ఆఫ్ షుగర్. ఓకే, లేదు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అవునవును. ఇప్పుడు ఇది తీగ పాకం అలా ఏమన్నా రావాలా? ఏం అక్కర్లేదు. ఓకే ఓకే, బాయిల్ వస్తే చాలు. వెరీ ఈజీ డిష్ అండ్ వెరీ టేస్టీ డిష్. నేను ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెడతా. ఇంకో విషయం తెలుసా, ఈ డిష్ నేను ఇప్పటివరకు చేయలేదు, నేను చేయలేదు. అవునా? నాకు మా అమ్మ చేస్తేనే తినేదాన్ని, ఎవ్వరు చేసినా నచ్చదు. ఎవ్వరు మా ఫ్యామిలీలో ఈరోజు చూడాలి నచ్చుతుందా లేదా. మరి ఇప్పుడు కూతురు చేస్తుందిగా, బాగుందని చెప్తుంది, నాకు అనిపిస్తుంది. షిల్ టెల్. మీరు కూడా? నేనా? నేను జెన్యూన్ రివ్యూ ఇస్తా. నేను ఎవరైనా సరే ఒకటే. అదేమైనా వండి వచ్చే వరకు నాకు టెన్షన్. చెప్పేస్తాను నేను, నాకేంటి, నేను నా ఫ్రెండే కదా, నేను చెప్పేస్తాను నిజాలే. నాకు మ్యాగీజీ ఒక లైఫ్ లాంగ్ మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, ఫస్ట్ టాయ్, అంటే ఎవరు రాబోతున్నారో తెలియదు, బాయ్ ఆర్ గర్ల్, బట్ షీ గేవ్ మీ వన్ క్యూట్ లిటిల్ సాఫ్ట్ బేబీ గర్ల్ టాయ్ అనమాట. సాఫ్ట్ టాయ్, అది చాలా క్యూట్గా ఉండే. అండ్ ప్రిన్స్ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ బర్త్డేకి షీ మేడ్ అ వెరీ బ్యూటిఫుల్ వీడియో, నా ఛానల్లో ఉంది, ఇంకా ఛానల్ షార్ట్స్లో కూడా ఉంది. నేను లింక్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్లీజ్ పోస్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. It's so heart touching, whole family కూర్చొని we were literally in tears, we were crying till today. అది ప్లే చేయాలంటే it's like very very beautiful. కానీ that was the last video I edited. దాని తర్వాత అసలు మళ్ళీ నేను చాలా మందికి తెలియదు నా ఎడిటింగ్ స్కిల్స్. వీళ్ళందరూ కెమెరామెన్స్ అనుకుంటారు నాకు ఏవి రాదని చెప్పి ఆ వీడియో వీళ్ళకి చూపిస్తే కానీ వాళ్ళ అక్క ఎంత టాలెంటెడ్ అని వాళ్ళకి తెలియలేదు. సో ఈరోజు ఏదో ఎడిటర్లు ఉన్నారు కదా అని వాళ్ళకి అప్పచెప్పేస్తున్నా, కానీ నో, నాకు ఎడిటింగ్ చాలా ఇష్టం, చాలా బాగా చేసేదాన్ని నేను. సో దట్ వాజ్ వన్. ఆ వీడియో తర్వాత మళ్ళీ ఇంకా కుదరలేదు ఏంటో చేయటం, చేయాలి ఎప్పుడైనా. బెస్ట్ వీడియో ఇప్పటి వరకు. ఆ లింక్ పెట్టాను డిస్క్రిప్షన్ లో. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఐ రిమెంబర్ దట్, అండ్ నేను ప్లే చేసి నేను చూసుకుంటా. అండ్ ఎవరు ఎమోషనల్ అయిపోతాడు. యా, షీ టోల్డ్ మీ లాస్ట్ టైం. నేను షాక్ అసలు. ఆ వీడియో ప్లే చేస్తుంటే ఆపేస్తాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఏం తెలుసు అనేది అర్థం కాదు. సాంగ్స్ సెలెక్షన్ ఆల్సో అమేజింగ్ సాంగ్స్, ద ఎమోషన్ ఇన్ దట్ వీడియో, బ్యూటిఫుల్ వీడియో నిజంగా. మళ్ళీ సరే మంచిగా ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, ఈసారి వేరే వీడియో చేసిస్తా. నో, దట్ గిఫ్ట్ cannot be replaced. Replaced. Ever ఏది ఇచ్చినా కూడా that's the best gift I've ever received. So ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తున్నాం. Yes. Dissolve हो गया ना షుగర్ అంతా డిజాల్వ్ అయిన తర్వాత రైస్ వేసుకోండి. అంటే మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చా రైస్? उसमें आप salt डाले, मैं इसलिए नहीं डाली. రైస్ లో సాల్ట్ వేస్తారా? రైస్ లో ఒక పించ్ సాల్ట్ వేయాలి ఉడికేటప్పుడు. ఓకే. సో అంటే ఆ ఫ్లేవర్ స్వీట్ అండ్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కొంచెం ఉడికేటప్పుడు డెఫినెట్ గా సాల్ట్ వేయాలి. ఓకే ఓకే. దానిబట్టి లక్తాష थोड़ा डालो फिर सूख जाए. ఏమి రాని మా సనయ్య అంత గొప్ప కుక్ అయిపోయిందండి.
ఎవరు ట్రైనింగ్ ఎవరు మరి? నేను ట్రైనింగే ఇచ్చాను కానీ నువ్వు అల్లుకుంటూ వెళ్ళిపోయావు. ఇట్ లుక్స్ యమ్డా. ఇప్పుడు చూద్దాం మ్యాగీ రియాక్షన్. ఇప్పుడు అది మొత్తం వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలా? ఓకే, ఇవాపరేట్ అయిన తర్వాత కలుద్దామండి. సో ఇప్పుడు మీఠా చావల్ అయిపోయిందండి, అంటే స్వీట్ రైస్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వావ్, బంగారు స్పూన్తో వెండి స్పూన్తో పుట్టిన వాళ్ళు అంటారు కదండి. ఇప్పుడు నేను మీకు బంగారు స్పూన్ చూపిస్తా. ఉత్తుత్తి బంగారం అండి, మళ్ళీ మీరు ఐటీ రైడ్లు అన్నీ వేస్తారు. అది ఉత్తుత్తి బంగారం, దట్ ఈస్ క్రాకరీ అంటారు దాన్ని. వెళ్ళిపోతారు. మీఠా ఖానా స్వీట్ రైస్. యాక్చువల్లీ దానికి కావాలంటే మళ్ళీ చాలా ఇక్కడ ఇన్ని ఉన్నాయి చూసారా, ఇలాగా విడివిడిగా ఉంది అనమాట. చూసారా, స్టిక్కీగా లేకుండా చాలా బాగుంది. ఈ స్పూన్ బంగారంది కాదు, మళ్ళీ మీరు లేనిపోనివన్నీ అనకండి మాకు. అమ్మయ్యా, మీకు నచ్చింది. పర్ఫెక్ట్ స్వీట్. ఇంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు. అంటే ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. లేదురా, ఇంతే కరెక్ట్ అనుకుంటా. వాళ్ళ మమ్మీ చేస్తే కానీ తినదు కదా, అందుకనే పెడుతున్నా. బాగా చేసిందా నీ కూతురు? నీకోసం చేయలే, నీ కూతురు ఎప్పుడేం చేసిందా నీకోసం చెప్పు, ఒప్పుకుంటా. అయ్యో, యూ టేస్ట్ అండ్ టెల్ హౌ ఇట్ ఈస్. అచ్చాయన అదే డైట్ గీట్ పక్కన పెడదాం, ప్లేట్ ఖాళీ చేసేద్దాం. లగ్జరీ ఆఫ్ కమింగ్ టు సనాస్ హౌస్. ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా క్యారెట్స్ అడ్డిస్తారు. షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి శుభ్రంగా. ఇదిగో, ఐ క్లియర్డ్ మై ప్లేట్. వెరీ గుడ్, గుడ్ గర్ల్. మీరు కడుక్కోకర్లేదు, టిష్యూలో తుడుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రే. Thank you so much. I should thank you. ఎందుకంటే పాపం అడిగిన చేసా. It looked like more of heartful talk after very long time. థ్యాంక్ యూ. So thank you so much for coming up with this. థ్యాంక్ యూ. సో ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిది తీసుకుందామని అనుకుంటా కానీ కుదరలేదు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమింగ్, అందుకని ఎపిసోడ్ చేసాము. కానీ ఎండ్ ఇక్కడ చెయ్యం కదా మనము, ఎక్కడ కూర్చొని చేసుకుందాం. ఓకేనా, నడవండి. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ టాంజోర్ పెయింటింగ్ శారీ ఈజ్ ఫ్రమ్ క్రియా లీలా అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. మంచి స్కై బ్లూకి మంచి గ్రీన్ కలర్ రా సిల్క్ మీద వర్క్ చేశారనమాట. ఫుల్ నంది, దాని తర్వాత చీర అంతా చూడండి ఇలాగ నందులు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ బ్లౌజ్ వెనక్కి చూపిస్తాను మీకు, ఇదిగోండి, ఆల్ విత్ బుటీ, ఆల్ హ్యాండ్ పెయింటెడ్ అండి. సో క్రియా లీలా అనే పేజ్ని నేను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక మంచి చీర కట్టుకున్నప్పుడు మంచి జ్యువెలరీ కూడా ఉండాలి. సో మంచి జ్యువెలరీ కావాలంటే సెనోరా కోచర్ పేజ్ ఉండాలి. సో ఈరోజు వేసుకున్నది టెరకోటా జ్యువెలరీ అండి, బ్యూటిఫుల్ కాయిన్ సైజ్ టెరకోటా బీడ్స్ అనమాట, విత్ నైస్ ఇయర్ రింగ్స్. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, చిన్న స్టడ్స్ లాగా. సో ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్ మ్యాచ్, కుందన్స్ శారీకి అన్నిటి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో మీరు కూడా ఇలాంటి కస్టమైజేషన్, కలర్ కస్టమైజేషన్, ప్యాటర్న్ కస్టమైజేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే సెనోరా కోచర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్యాగ్ చేస్తాను, మీరు కూడా కొనుక్కోండి. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఎపిసోడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అయిపోయిందండి. చిన్న గిఫ్ట్ నా ఫ్రెండ్కి, నా కూతురికి చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి. సో దీంట్లో మీ ఇద్దరికి ఏ కలర్ నచ్చుతుందో నాకు తెలీదు, బట్ మీ ఇద్దరి కోసం ఎందుకు సేమ్ డిజైన్ తీసుకున్నాను అని అంటే మీ ఇద్దరు ఎప్పుడైనా ట్విన్నింగ్ చేసి ఒక రీల్ చేస్తారని. ఇప్పుడైతే పక్కా చేస్తాం, తొందరలో చేయాలి. మీ ఇద్దరికి నాకు అక్కడి నుంచి నా చిన్న కూతురు పంపించిన, మీ చిన్న కూతురు పంపించలేదు, మీ బాయ్ ఫ్రెండ్ తెచ్చాడు.
అబ్బా మన్మే లడ్డు పూట. థ్యాంక్ యూ రాజ్, ఐ లవ్ యూ సో మచ్. నేను అందుకే వీడియో స్టార్టింగ్ లో చెప్పా, షేరింగ్ ఇస్ కేరింగ్. అందుకని నేను సనాతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎన్ఎం ఫుడ్స్ హ్యాంపర్స్. బెస్ట్ Yes. గిఫ్ట్. ఇది మాకు చాలా అవసరమైన గిఫ్ట్. దీంట్లో ఏదో కొత్తగా Specially కనిపించింది pickles. నాకు. ఏంటది రియా? బీట్రూట్ పొడి, క్యారెట్ పొడి. నేను నిన్నే Right. అనుకుంటూ ఉన్నా, ఏదో వీడియో చూసాను ఇన్స్టాలో. అవును. Yes. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, ఏమో ఆరడానికి టైం పడుతున్నాయి. బీట్రూట్ క్యారెట్ పొడి చాలా ఫాస్ట్ మూవింగ్ అయిపోయాయి ఇప్పుడు. థ్యాంక్ యూ so much. Thank you so much for being a part of this beautiful Navratri series. Yeah. So థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us part of this. Yes, Navratri. part of of we course, are every really year very we- lucky to feature, especially in this video. సో మా ఫ్రాలిక్ తబస్సుమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. షానూర్ సనా బేగం నాకు అంత ఒకే ఛానల్ కానివ్వండి, అయినా కూడా మీరు తన్ని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా friend అంటండి, నన్నే తీసి పడేస్తున్నా. తన ముందే చెప్తానండి. నేను ఈ వీడియో చూడను. అన్యాయం కదా అసలు. నేను తబస్సుమ్ వీడియోస్ చూస్తాను కానీ సనా వీడియోలు నేను చూడనండి. నేను చెప్తా, నువ్వు కొంచెం ఏమన్నా ఇంకా చెయ్యి. ఇది ఒక చాలా డిమోటివేట్ చేయడానికి లేదు, ఏదో లేదు. చేస్తున్నా. అది Yes. అసలు నా అంటే ఇట్స్ నాట్ మై టైప్ ఆఫ్ ఇది. అవును. కానీ ఏదో కష్టపడి కాకపోతే చేస్తున్నా. నేనైతే ఎంట పడతా, ఇంకా చెయ్యి అనేసి. సో షానూర్ సనా ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో రేపటి ఎపిసోడ్లో కలుద్దాము, 8th ఎపిసోడ్లో. అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా గైస్, బాయ్ బాయ్, లవ్ యూ గైస్.